ఏలూరులో కోకో రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కోకో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ వద్ద కోకో కాయలతో నిరసన తెలిపారు. కోకో కంపెనీలు సిండికేట్ అయ్యి ఒక్కో ధర పతనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. రైతులు రోడ్డెక్కారు, ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం ఏలూరులో పెద్ద ఎత్తున కూడా కోకో రైతులు తరలివచ్చి ఈ రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు కోకో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ మద్దతు ధర ప్రకటించకపోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ 1000 రూపాయలు ఉందండి. కేజీ గింజలు 1000 రూపాయలు ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే 650, 550 అలాగా అది అయినా ఆ గింజలు తీసుకోవట్లేదండి. క్వాలిటీ బాగోలేదని, లేకపోతే క్వాలిటీ నాసిరకం అని, కొత్త గింజలు కావాలని, ఈవెన్ కొత్త గింజలు కూడా తీసుకోవట్లేదండి. అందుకనే మా విన్నపం ఏంటంటే ఇది మద్దతు ధర ప్రకటించి 900 రూపాయలు కేజీకి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అంటే కోకో రైతుల మీద ఎన్నో పరిశ్రమలు కూడా ఆధారపడి ఉన్నాయి. పరిశ్రమలు ఎందుకు స్పందించట్లేదు అనుకో అంటే పరిశ్రమలో ఇవన్నీ ఏంటంటే మొత్తం ఏంటంటే ఒక వింగ్ లాగా ఫామ్ అయిపోయినాయండి. ఫామ్ అయిపోయి వాళ్ళు ఏంటంటే ఎంత మద్దతు ధర ఇవ్వతే వాళ్ళు ఎంత చెప్తే అంతే ఆడిందే ఆడదా, పాడిందే పాటలాగా ఉందండి. అందుకనే ఏంటంటే మా విన్నపం ఏంటంటే ప్రభుత్వం చొరవ తీసుకుని దీంట్లో ఏంటంటే మేజర్గా స్పందించాలని కోరుకుంటున్నాం. అంటే మొన్న మిర్చి రైతులు రోడ్డు ఎక్కారు, ఆ తర్వాత ఆక్వా రైతులు కూడా రోడ్డు ఎక్కారు. ఈ తరుణంలో కోకో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందనుకో? కోకో రైతుల పరిస్థితి చాలా ధైర్యంగా ఉంది. ఇవాళ కంపెనీలు సిండికేట్గా మారి కోకో రైతులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. గింజలు కొనుగోలు చేయడం లేదు. ఇవాళ లక్షల రూపాయల గింజలు రైతుల దగ్గర ఉండిపోవడం వల్ల అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతున్నా సరే ఉద్యాన శాఖ కానీ ప్రభుత్వం కానీ ఏం పట్టించుకోవడం లేదు. ఇది చాలా దారుణం చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇవాళ సిండికేట్గా మారి కోకో రైతులను ఇబ్బంది పెడుతున్న కంపెనీల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేయాలి, కిలోకు 900 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ కోకో రైతులను ఆదుకోవాలి, ఈ సమస్యలను పరిష్కరించాలి. వెంటనే ప్రభుత్వం కోకో రైతులతో చర్చలు జరిపి ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈ పోరాటం ఆందోళన మరింత ఉధృతవుతుందని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాం. వైపు ఉద్యాన శాఖ ఉంది, కొబ్బరిలో అంతర పంటగా కోకో వేయడం వల్ల రైతులు లాభాలు బాట పడుతున్నారని చెప్తున్నారు. మరి ఉద్యాన శాఖ ఇటువంటి సమస్యలపై ఏం స్పందిస్తుంది? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు అంటున్నారు మేదో కోకో రైతులు రాబడుతున్నారని, కనీసం 550, 650 కూడా కొనని దుస్థితిలో ఉందండి ఇప్పుడు. మరి ఏదో గింజలు తీసుకెళ్తే అది లో గ్రేడ్ అని, లేకపోతే కొనపోవటం అని అసలు కొనట్లేదండి ఇప్పుడు. అదేంటంటే గవర్నమెంట్ ఏంటంటే కొంచెం మా విన్నపం ఏంటంటే చొరవ తీసుకుని వాళ్ళకి మాకు మధ్యలో సయోధ్యగా ఉండి కొంచెం కోఆపరేషన్గా చేసి మా మద్దతు ధర 900 చేసి కొనాలని మేము కోరుకుంటున్నామండి. అంటే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది, రాష్ట్రం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది, రైతులకు పెద్ద పీట వేసామంటున్నారు. మరి ఇలాంటి సమస్యల పట్ల ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారు? అంటే మేము ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి. ఆ బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్ తప్ప రైతుల బడ్జెట్ కాదు, రైతులను ఆదుకునే బడ్జెట్ కాదు. కాబట్టి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉండాలి, బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ఇవాళ అన్నదాతను ఆదుకోకపోతే ఇవాళ ఆహార సంక్షోభం తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే విధంగా బడ్జెట్ కేటాయింపు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అది చూస్తున్నాం కదా, రైతులందరూ కూడా ఈరోజు రోడ్డెక్కి ఆందోళన బాట పెట్టారు. పెద్ద ఎత్తున కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కోకో రైతులు ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది రోడ్డున పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్ తప్ప రైతులకు ఎటువంటి అనుకూలం చేయట్లేదు. ఖచ్చితంగా కోకో పంటకు మద్దతు ధర కల్పించాలంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, న్యూస్, ఏలూరు నుంచి.